హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరు బాగుంటారని నాకు తెలుసు. ఈరోజు మనము అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాగ్రత్త పడాల్సిన ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. ఈ ఫైనాన్షియల్ దాంట్లలో ఈ మధ్యకాలంలో ఒక 3-4 అనుభవాలు అయ్యాయి నాకు. నేను చూశాను. ఐ థాట్ మిమ్మల్ని అలర్ట్ చేయాలా అనిపించింది. ఎస్పెషల్లీ ఇండియాలో ఈ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఫేస్బుక్లో మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఏదైనా ఒకటో రెండో వస్తాయి. మీరు అలా అలా అంటానే అన్నీ అవే వస్తుంటాయి, విపరీతంగా వస్తూ ఉంటాయి షేర్ మార్కెట్వి. ఇప్పుడు షేర్ మార్కెట్ ఎలా అయిపోయిందిరా అంటే, ఒకప్పుడు ఇప్పుడు నేను ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ రైట్, టెక్నాలజీ సైడ్ ఉన్నా కూడా నేను ఫైనాన్స్ నుంచి వచ్చిన వాడిని, నెంబర్స్ అవి బాగా అవగాహన ఉన్నవాడిని. సో మామూలుగా ఎలా చేస్తాము, మా లెక్క ఏంటి, ఒక ఏబీసీ కంపెనీ ఉంది, లాస్ట్ ఎన్నేళ్ళ ముందర స్టార్ట్ అయింది, దాని సేల్స్ ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం దాని ముందర సంవత్సరం అంత ముందు సంవత్సరం ఎలా ఉన్నాయి, తర్వాత ప్రాఫిట్ ఎలా ఉంది, వాళ్ళకి అప్పులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రమోటర్లు ఎవరు, తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ వాల్యూ ఉందా లేదా, కన్సిస్టెన్సీ ఉందా లేదా. ఇప్పుడు ఎందుకు టీసీఎస్ది 400 రూపాయలది కాస్త 200కి ఏమో వచ్చినట్టుంది రైట్. ఇవన్నీ ఎందుకు కారణం, అవన్నీ చూస్తాం. అవన్నీ చూసి సరే ఈ కంపెనీ బాగుంటుంది అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో చాలా ఏం లేదనుకోండి, ఈ రూల్స్ ఏం పాటించడంలా. కొత్త వాళ్ళు వస్తారు, పిల్లలు పెద్దవాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉండరు, వస్తారు, ఎవడో చెప్తాడు పలాని ఏబీసీ బాగుంది, పలాని ఎక్స్వైజీ బాగుంది బాగాలేకపోవడం మనం ఏం ఫుడ్ ఇది ఎనీహౌ చెప్తారు. చెప్పిన వెంటనే వీళ్ళు కొనేస్తారు. సమ్హౌ తలా తోకా లేకుండా కొన్ని షేర్లు విపరీతంగా పెరుగుతాయి, కొన్ని షేర్లు డౌన్ అవుతాయి. సో పద్ధతిగా లేకుండా అయిపోయింది షేర్ మార్కెట్. నా ఇందాక చెప్పిన దాంట్లో అలాగే వచ్చింది. ఇప్పుడు దీని లింక్ ఉంది. మీరు అనుకోవచ్చు ఏం లింక్ చేస్తున్నాడని. నేను ఐఎమ్ లింకింగ్ దట్. ఇలా షేర్ మార్కెట్లో అడ్వైజులు ఇస్తారు అని చాలా రకాలైనటువంటివి వస్తూ ఉంటాయి. నాకంటూ మీకు ఎలా ఉంటుందో నాకు కూడా కొందరి మీద కొన్ని మంచి ఒపీనియన్లు ఉంటాయి కదా. పలాని మంచి పోర్ట్ఫోలియో మేనేజరు ఈయన కానీ, పలాని ఈఎన్వైలో కానీ, పీడబ్ల్యూసీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు, కొన్ని ఉంటాయి మనకు. మోర్గన్లో, ఏపీ మోర్గన్, ఇట్లా మంచి మంచి కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేను చూస్తుంటే ఫేస్బుక్లో చూసి జేపీ మార్గన్లో పనిచేసే ఒక ఆయన, ఐ నో హిమ్, ఐఎమ్ కనెక్టెడ్ హిమ్ ఆన్ ద లింక్డ్ఇన్. ఆయన అడ్వైజరీ కింద ఉంది అని చెప్పేసి ఒకటి వచ్చింది. సరే రెస్పెక్టబుల్ పర్సన్ కదా అని క్లిక్ చేశా, షేర్ చేశాను నా నెంబర్. నన్ను ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశారు. మెసేజ్ వచ్చింది, సార్ ఇట్లా అంటే ఎవరా అని చూస్తే ఆయన ఫోటో కనపడింది. సరేలే మనమే ఇంట్రెస్టెడ్ చూపించాం కదా, అడ్వైజ్ సార్. ఆయన క్లియర్గా రాశాడు, డబ్బులు వసూలు చేయబడవు ఫేస్బుక్లో కూడా, ఇదంతా దీస్ ఆర్ ఫ్రీ సర్వీసెస్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ రాశాడు. సో ఐ లైక్ ఇట్ ఆబ్వియస్లీ. సో దాంట్లో నేను జాయిన్ అయ్యాను వాట్సాప్లో. తర్వాత ఆయన ఒక ఈవినింగ్ 6 o'clock సెషన్ ఉందని చెప్పేసి సెషన్కి వచ్చాడు. మెసేజ్ పెట్టి ఇప్పుడు ఈ సెషన్లో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ చేశారు. మనిషి రాలేదు, వాయిస్ వినపడుతుంది. ఇట్లా యూ కర్వ్ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు మనం కొనాలి, ఇక్కడ ఉన్నప్పుడు అమ్మాలి, అవన్నీ చెప్పారు. చెప్పి ఫైనల్గా నేను మీకు యాజ్ ఏ టోకన్ మీకు ప్రతి వారానికి 2-3 సార్లు అయినా కనీసం ఈవినింగ్ 6 o'clock ఎగ్జాక్ట్లీ 6 కాదు, ఎగ్జాక్ట్లీ 4 o'clock మార్కెట్ క్లోజ్ అవ్వడానికి 1 hour ముందర షేర్ ఇస్తాను, మీరు అది కొనుక్కోండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పాడు. ఫస్ట్ రోజు వేసాడు.
వేసిన వెంటనే జనాలు టపటప్పుడు కొన్నారు, 10% పెరిగిపోయింది. మళ్ళీ 3-4 రోజుల తర్వాత మళ్ళీ వేసాడు. జనాలు ఇక్కడ దీంట్లోని గ్రూపులోని దాదాపు 600-700 మంది ఉన్నారు. టకటక కొంటున్నారు, 10% పెరిగిపోతుంది. చూస్తూ ఉన్నా. తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఆయన మా అసిస్టెంట్ మాట్లాడతాడు అని చెప్తా ఉంటాడు. ఆ అసిస్టెంట్, సోకాల్డ్ అసిస్టెంట్ మనలో టచ్లో ఉంటాడు, అందరితో టచ్లో ఉంటాడు. ఒకడు కాదు, 4-5 మంది ఉంటారు. వాళ్ళు అందరు ఒకటే నెంబరు, 10 మందితో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వచ్చి ఫైనల్గా ఒక ఓపెన్ అప్ అయ్యి 3వ వారమో 4వ వారమో ఆయన అసలు ప్లాన్ బయటికి తీసినాడు. నేను ఒక ఫండ్ తయారు చేస్తున్నాను, విచ్ ఈజ్ లైక్ ద ఫండ్ నేమ్ ఈజ్ 20 మెంబర్సే ఉంటారు. ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు పెట్టాలి. 3 లక్షలు డబల్స్ పెట్టుకోవచ్చు. ఇదేంటంటే నాకు ఇంటర్నల్గా కనెక్షన్ ఉండడం వల్ల మామూలుగా షేర్ మార్కెట్లో రిలీజ్ చేయడానికన్నా ముందర మాకు ఇంటిమేషన్ వస్తుంది. మీకు మార్కెట్ పొద్దున్న 9:30కి ఏదో ఓపెన్ అవుతుంది కదా, దానికన్నా 15 మినిట్స్ ముందు మాకు యాక్సెస్ వస్తుంది, మేము ట్రేడ్ చేయొచ్చు, మాకు ఈ స్పెషల్గా పర్మిషన్ ఇచ్చినారు అన్నాడు. నేను అసలు ఏంట్రా ఇది, నాకు డౌట్ వచ్చింది. ఫస్ట్ నుంచి డౌట్ ఉంది, అప్పటి వరకు డౌట్ రాలే. కానీ అంటే వాట్ ఐ మీన్ టు సే, ఆయన మీద డౌట్ రాలే, కానీ ఈ ప్రాసెస్ మీద నాకు కొద్దిగా డౌట్గా ఉన్నింది. మళ్ళీ ఏం చేశాను, సెబీ వాళ్ళకి కాల్ చేశాను, అడిగాను, అట్లాంటివి ఏం లేవు సార్, మేము 15 మినిట్స్ ముందు అట్లా ఏం ఓపెన్ చేయం. నాకు ఐఎమ్ షూర్ బికాజ్ ఐ గాన్ త్రూ ద వెబ్సైట్. వాళ్ళ వెబ్సైట్లో చూశాను, ఎక్కడ లేదు, ఏ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఆ మోడల్ లేదు. తర్వాత కాల్ చేసి కనుక్కున్నాను, లేదు, అర్థమైంది నాకు. మళ్ళీ ఏం చేశాను, లింక్డ్ఇన్కి వెళ్ళాను, ఆయన మెసేజ్ పెట్టాను, వెరీ గుడ్ ఇనిషియేటివ్ సార్, చాలా బాగా చేస్తున్నారు అని. అంటే డైరెక్ట్గా అనలేం కదా, నువ్వు ఇది చేస్తున్నావా అదని. ఆయన ఇమీడియట్ రెస్పాండ్ అయ్యాడు, యూ కమ్ అవుట్ ఫ్రమ్ దట్, ఇట్ ఈస్ ఫ్రాడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అని. ఖతం. సో క్లియర్. టప గ్రూప్లోకి వెళ్ళాను. ఈవినింగ్ క్లాస్ ఒకళ్ళు ఈ ఎదవే చేస్తా ఉన్నాడు, మెసేజ్లు పెట్టాను, టప మెసేజ్లు పెట్టాను. వాడు రియలైజ్ అయ్యే లోపల ఒక 10-15 మంది చూసింటారని అనుకుంటాను. మళ్ళీ టప నా మెసేజ్ డిలీట్ చేసినాడు, నన్ను బయటికి తీసేసినాడు. నేను అట్లీస్ట్ ఒక 3 లక్షలు మినిమం నష్టపోయి ఉండే వాళ్ళం దీంట్లో. నాకు తెలిసి ఒక 10-20 మంది అయినా పోగొట్టుకొని ఉంటారు. నా పాయింట్గా నేను ఆల్రెడీ దాన్ని మా తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఆల్రెడీ కంప్లైంట్ పంపించాను. వాళ్ళు ఫిల్ చేసినట్టున్నారు. ఎందుకంటే నాకు కొలిక్కి ఉన్నాడు, అతనికి చెప్పాను, అతను వెళ్ళి కంప్లైంట్ కూడా చేసినాడు ఆ గ్రూప్ మీద, అది తీసుకెళ్ళి. బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు ఫేస్బుక్లో ఇటువంటి వాటిల్లో పడద్దండి. చాలా లుక్రేటివ్గా ఉంటాయి, చాలా లుక్రేటివ్గా ఉంటాయి. అన్ఫార్చునేట్లీ మనకు నిజమైన ఆఫర్లు వస్తూ ఉంటాయి, కానీ ఈ నిజమైన ఆఫర్లకి, ఈ మోసాలకి మధ్యలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు తెలుసో తెలీదు కానీ మార్కెట్లో రియల్ ఎస్టేట్లో పెద్ద బిల్డర్లు కూడా 2 రకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు. పెద్ద బిల్డరే ఉంటాడు, ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది ఇంకొక పెద్ద ఫ్రాడ్ జరుగుతుంటుంది. ఇది పబ్లిక్గా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఒకేసారి ఫుల్ పేమెంట్ కట్టినావంటే 5,000 కట్టు, లేదు అంటే లాంచింగ్ నేను 3 నెలల్లో లాంచ్ చేస్తాను 8,000, మళ్ళీ ప్లస్ అంటాడు, అంటే దాదాపు డబల్ వస్తుంది నీకు అంటాడు. వీటిల్లో కొంత పర్సంటేజ్ నిజం ఉంది. పెద్ద బిల్డర్లు మీ కనెక్షన్స్ ఉంటే వాళ్ళు ఫుల్ అమౌంట్ తీసుకుంటున్నారు. తీసుకొని కనీసం మీకు 20-30% డిఫరెన్స్ వస్తుంది లాంచింగ్ టైంలో. ఇక్కడ మనకు భయం అన్నమాట, ఇక్కడ కన్ఫ్యూజన్. అరే ఇది నిజమా కాదా అని మనం నమ్మాల్సిన పరిస్థితి కొన్నిసార్లు చాలా కష్టమైపోతుంది. ఇందాక ఈ షేర్ మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ అడ్వైజరీ కమ్యూనిటీ ఉంది, హూ ఆర్ రియల్లీ డూయింగ్ గుడ్, అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్. పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తాడు నాకు వేరే కంపెనీ వాళ్ళు. ఐ కనెక్టెడ్ దెమ్ త్రూ ఫేస్బుక్ ఓన్లీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైపోయిందిరా అంటే, ఈ మోసాల వల్ల వీటికి వచ్చినవి కూడా మనం యూజ్ చేసుకోలేని పరిస్థితి. నేను ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగాలి. తినేస్తుంది
కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా అత్యంత జాగ్రత్తమైనటువంటి ఫండ్స్లో డబ్బులు పెట్టుకోవాలి, విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ ఇంపాక్టింగ్. చాలామందికి అమాయకత్వంతో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఎఫ్డీలు చేయాలి, లేదా ఇంకా మంచి స్ట్రాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టుకోవాలి, కానీ వీటిల్లో ట్రాప్లో పడద్దండి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నాకు షేర్ మార్కెట్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇదయ్యాక ఇంకొకటి, మీరు కామన్గా చాలామంది ఇండియాలో పడినారో లేదో తెలియదు, కానీ వాట్సాప్ మోసం అనమాట. వాడు ఏమంటాడు, నీకు కొరియర్ వచ్చింది, మీరు కొరియర్ పికప్ చేయలా, మీరు ఏం చేస్తారంటే ఈ కొరియర్ రోడ్కి ఫోన్ చేయండి అని చెప్తాడు. వాడు ముందు నెంబర్ చెప్పేటప్పుడు *123నో ఏదో నెంబర్ చెప్తాడు. ఇది చాలామందికి తెలుసు, ఇది తప్పించుకుంటున్నారు. నేను చాలామందికి అర్థమైపోయింది స్టార్ అంటే ఇది నెంబర్ కాదని. మీరు ద మూమెంట్ మీరు అది కొట్టిన వెంటనే మీ నెంబర్ ఫార్వర్డింగ్ వాడికి వెళ్ళిపోతుంది, వాడు వాట్సాప్ హ్యాక్ చేస్తాడు. వాట్సాప్ నుంచి మొత్తం అందరికి మెసేజ్లు కొట్టడం, డబ్బులు వసూలు చేయడం, ఇది కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా నా మీద అటాక్ జరిగింది, నేను జస్ట్ ఎస్కేప్ అయ్యా. అంటే నేను అంటే మా ఇంట్లో వాళ్ళ మీద, రైట్. ఇంకోటి మేజర్ అటాక్ నేను దుబాయ్లో చూశాను, ఇండియాలో నాకు తక్కువే అనిపించింది ఆ విషయం. ఈ ఇన్వెస్ట్మెంట్ యాప్స్, మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, మినిమం 30% మీకు గ్రోత్ కనపడుతుంది. మన ఇండియాలో ఇప్పుడు జెరోదా లేకపోతే చాలా యాప్లు ఉన్నాయి కదా, ఐసిఐసి, ఇవన్నీ మన యాప్లు ఉంటాయి, వేర్ యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్, అండ్ ఇట్స్ యాప్, రైట్, ఇట్స్ బ్రోకర్. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు బ్రోకర్ అని చెప్పి వస్తారు. వాళ్ళు ఆ యాప్లో తీసుకుంటావు నువ్వు, వాడు మినిమం వాడు ఏమంటాడు, సార్ మీరు స్టార్ట్ చేయండి, మేమే ఫస్ట్ $1,000 వేస్తాము, మీకు నమ్మకం కుదిరినాక మీ అమౌంట్ వేసుకోండి, గ్రోత్ కనపడినాక అంటాడు. వాడు యాప్ ఇస్తాడు, $1,000 వేస్తాడు. సో దాంట్లో వాడు కండిషన్ ఉంటుంది, థ్రెషోల్డ్ మినిమం $800 లేదా $700 అయితే కానీ నువ్వు విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. వాడు యాప్లో నీ చేతి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తా పోతాడు, వాడి 1000తోనే కనపడతా ఉంటుంది, అప్ అండ్ డౌన్ కనపడతా ఉంటుంది, పెరుగుతుంది తరుగుతుంది. మీకు దాదాపు 600, 650, 700 మాత్రం టచ్ చేయనీయడు, చూపిస్తాడు. వాడు నువ్వు విత్డ్రా చేయాలంటే లేదండి మీకు చెప్పాం కదా కండిషన్ మీరు మీట్ అవ్వాలి, మీరు అమౌంట్ చేసుకొని చేయండి అంటాడు. మీరు అమౌంట్ వేసిన వెంటనే అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. నువ్వు ఎంత డబ్బు విత్డ్రా చేయలేవు, విత్డ్రా అవ్వదు, జస్ట్ అమౌంట్ తీసుకుంటుంది, అయిపోయా కథం. వాడు ఆఫీస్ కాడికి పోయి, వీళ్ళందరూ గొర్రెలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూసినాను. ఎంతమంది పెద్ద పెద్ద మేధావులే మోసపోయినారు అట్లాంటి విషయాల్లో. $10,000, $20,000, $30,000 అంటే స్టార్టింగ్ 10 లక్షల నుంచి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి ఫ్రాడ్లు కూడా ఎక్కువ అయిపోయాయి. మీరు ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా విపరీతమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి, వాట్సాప్ గ్రూపుల్లో కూడా విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి. మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఒక 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను. క్రక్స్ ఆఫ్ ద స్టోరీ, ఒక్కసారి డబ్బు నీ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే వచ్చేది ఏముండదు, కథం, స్టోరీ ది ఎండ్, అంతే. ₹1 కూడా రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఐ థాట్ ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్స్. బాయ్.